చైనీస్ స్టార్టప్ అయిన బీటా వోల్ట్ రీఛార్జ్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్లను 50 సంవత్సరాల పాటు ఆకట్టుకునేలా శక్తివంతం చేయగల విప్లవాత్మక బ్యాటరీని అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. ప్రపంచంలోని మొట్టమొదటి సూక్ష్మీకరించిన అణుశక్తి వ్యవస్థగా పిలువబడే ఈ అణు బ్యాటరీ నాణెం కంటే చిన్న మాడ్యూల్లో 63 అణు ఐసోటోప్లను కాంపాక్ట్ గా అమర్చినట్లు పేర్కొంది. క్షీణిస్తున్న ఐసోటోప్ల నుంచి విడుదలయ్యే శక్తిని విద్యుత్గా మార్చడం ద్వారా సాంకేతికత పనిచేస్తుంది అని వివరించింది. ఈ స్టార్టప్ పైలట్ టెస్టింగ్ ను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లతో సహా వివిధ వాణిజ్య అనువర్తనాల కోసం బ్యాటరీని భారీగా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. మా అణుశక్తి బ్యాటరీలు ఏరోస్పేస్, ఏఐ పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రో ప్రాసెసర్లు, అధునాతన సెన్సర్లు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోట్లు వంటి విభిన్న దృశ్యాలలో శాశ్వత శక్తిని అందించగలవని బీటా వోల్ట్ పేర్కొంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న యుగంలో ఈ శక్తి పురోగతి చైనాను పోటీగా నిలబెడుతుందని వారు అంచనా వేస్తున్నారు. బీటా వోల్ట్ అభివృద్ధి చేసిన ప్రారంభ అణు బ్యాటరీ 100 మైక్రోవాట్స్ శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. ఇది 3 వాట్స్ వోల్టేజ్ ని కలిగి ఉంటుంది. 2025 నాటికి 1 వాట్ పవర్ తో బ్యాటరీని ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. బీటా వోల్ట్ మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని భవిష్యత్తును ఊహించింది. బ్యాటరీ రూపకల్పన భద్రతను కూడా కలిగి ఉంటుందని పేర్కొంది. ఆకస్మిక శక్తికి లోనైనప్పుడు బ్యాటరీ మంటలు లేదంటే పేలిపోకుండా వాటి లేయర్డ్ స్ట్రక్చర్ నిరోధిస్తుందని బీటా వోల్ట్ పేర్కొంది. ఈ బ్యాటరీ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు విస్తృత ఉష్ణోగ్రత పరిధిలో పనిచేస్తుందట. ఈ విప్లవాత్మక బ్యాటరీని రూపొందించడానికి బీటా వోల్ట్ శాస్త్రవేత్తలు నికెల్ 63 అనే రేడియో ధార్మిక మూలకాన్ని శక్తి వనరుగా ఉపయోగించారు. వారు శక్తిని మార్చడానికి డైమండ్ సెమీకండక్టర్స్ ని ఉపయోగించారు. బృందం సన్నని సింగిల్ క్రిస్టల్ డైమండ్ సెమీకండక్టర్ ను అభివృద్ధి చేసింది.